ఉద్యోగం అంత ఈజీ అయిపోయింది అనుకున్నావా? చూసావా ఊళ్ళో ఎలా తిరిగారు దొంగలు, ఎలా తయారయ్యారంటే చూడు. అక్కడ నీ బండి కాలిపోతుంది. నా బండి రే, నా బండి సార్, బండి కాలిపోతుంటే మీరేం చేస్తున్నారు? ఏం చేయమంటావు, ఈ మధ్య దొంగలు ఇలా తయారయ్యారు. చూసారా దొంగలు ఇలా తయారయ్యారు, అందుకే పోలీసుకి వదిలేసారు. మేము డబ్బుల కోసం వస్తున్నాం సార్. నాకు లేత కాదు సార్, నేను ఎగ్జామ్ రాసే ఈరోజు. అయితే పోయి ఒక 10 కోట్లు పట్టుకుంటారు. 10 కోట్ల? కారు అమ్మేసిన అన్న రావు కదా. కారు కాదు డిస్టింక్షన్. నువ్వు ఒకటి నా వెంబడేస్తుంటావు. సరదా పైకి వెళ్ళి చేద్దాం. బాబు పైకి వెళ్ళొద్దు. సారీ దారా కిందకి వెళ్దాం. ఇప్పుడేంటి నాకు 10 కోట్లు వస్తున్నాయి అంటున్నా? సరే దాస్ షిన్చాన్, మనం వెళ్ళి 10 కోట్లు తీసుకుందాం. వీళ్ళకి చాలా ఎక్కువ ఈ మధ్య పోలీసు రాడు. నేను వచ్చే వరకు ఎవరితో ఒకటి బైక్ తీసుకొని పోవాలి. అన్న కార్ ఇస్తారా, లిఫ్ట్ ఇస్తారా? త్వరగా వీరేడి దారా, ఇప్పుడు మనం నడుచుకునే వెళ్ళాలి. దారా బాబో, అరే నువ్వు వచ్చే వరకు నేను చచ్చిపోతారా? నేను కూడా దానికన్నా స్లోగా వెళ్తా. ఈ పోలీస్ ఈ మధ్య లంచ్ అది ఇస్తే మాత్రం తీసుకోవట్లేదు. ఏం చేద్దాం, ఊరు ఎలా తయారైందంటే ఒక్కొక్కటి యాక్షన్ చేసుకుంటూనే కూర్చున్నాడు. వాడు ఎంత డ్రైవింగ్ చేస్తున్నాడు. రేట కారు సాగు చూడు ఎట్లా డ్రైవింగ్ చేస్తున్నాడు. అట్లా వేసినామని కారుకి వెళ్ళి కారు వచ్చి తీసుకెళ్ళిపోవాలి. ఈ పోలీసులు రారే, లంచాలు కావాలి, లంచాలు. షిన్చాన్ రారా బాబు. ఏడు, అరే ఏడున్నావు రే. ఓ మై గాడ్, షిన్చాన్ మ్యాన్ దారా బాబు. ఇప్పుడు నువ్వు నీ కార్లో అమ్మేయాలా? సరే అది ఎవరితో ఫోన్ చేసి అమ్మేద్దాం. ప్రదీప్ రంగనాథం. నేనైతే నా కార్లో అయితే అమ్మేసా. బైక్ ఒకటి తెచ్చుకున్నా. పోలీస్ స్టేషన్కి డబ్బులు కట్టేసి పోలీస్ ఎగ్జామ్ అయితే రాయాలి. లెట్స్ గో. కానీ షిన్చాన్ మన ఊళ్ళో నింపకపోతున్నాం, ఎందుకంటే ఇది మనం మార్చాలి. ఎందుకంటే చాలా దొంగలు గ్యాంగ్స్టర్స్ ఎక్కువయ్యారు. పోలీసులు మాత్రం కొంచెం ఏం చేయాలి, ఏం పని చేయలేకపోతున్నారు. షిన్చాన్, నేను ఊళ్ళో దింపేసి ఊరికి వెళ్ళిపో. సరే ఎగ్జామ్, సరే ఈ డబ్బులు ఇదిగోండి. పైకి వెళ్ళి రాస్తారా? పైకి వెళ్ళు. ఏడు సరే అంటారా? తప్పేసినప్పుడు ఏడకుండా డ్యాన్స్ ఇస్తా. షిన్చాన్ వచ్చా అంటే నేను చంపేస్తాను. ఎగ్జామ్ అయితే అయిపోయింది సార్, తీసుకుంటా. రేపు రిజల్ట్స్ అయితే అయ్యండి. ఓకే బాయ్, సీ యూ లేటర్. పోలీసు ఉద్యమం దొరికిన తర్వాత ఎస్ఐ చూసుకో. షిన్చాన్ అయితే ఊళ్ళో దింపడానికి వెళ్తున్నా. నేను దింపేసి వస్తా, వాడిని ఒక్కనే పంపినా. సరే దింపేసి వద్దాం పండి. ఊరు ఇక్కడలే కాదు, ఇక్కడ కాదులే, కొంచెం దూరం టైం బాగా పడుతుంది. పర్లేదు వీటి కోసం. అరే నువ్వు ఇంకా దుబ్బకుండా నాకు ఇందులో రోడ్డు కనిపిస్తలేదు. కింద పడితే ఎక్కడం పడతాం. ఊగకుండా గట్టి పట్టుకొని కూర్చో. ఊగుతున్నాడు. అరే షిన్చాన్ మళ్ళీ ట్రైన్ వెళ్ళిపోద్ది. ఏంటి ట్రైన్ లేదా? ట్రైన్ ఉంది బాబు, కొందరు రాని ట్రైన్ కోసం వెయిటింగ్ చేసుకుంటే విషయాలు. ఈ ట్రైన్ అక్కడుందో, ఇక్కడ వెయిట్ చేద్దాం. అయితే కాదు, ట్రైన్ వచ్చే వరకు మనం వెళ్ళిపోతాంలే. ఎంత స్పీడ్, ఎంతసేపట్లో వెళ్ళిపోతాం. దగ్గరనే, అదే దూరం కాదు. బైక్ని ఈజీగా వెళ్ళిపోవచ్చు. అసలు ట్రాక్ని చూసుకుంటూ పోతే అయితే ఇక్కడనే అంత దూరం కూడా వెళ్ళదు, కొంచెం దూరం అనమాట. కానీ ఒక్కనే పంపించలేము, ఎందుకంటే ట్రైన్లో వాళ్ళందరూ ఉంటారు. కానీ అయితే పంపించలేము కదా. సో దీన్ని అయితే పంపించేసేద్దాం స్పీడ్లో. షిన్చాన్ ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. నువ్వు లొకేషన్ సుమ్మ అయిపోతారా. ఎక్కడ ఉంటుంది చేతి, ఎక్కడ ఉంటారా మీరు? షిన్చాన్ ఎక్కడుందా? వచ్చేస్తాను. ఇదే షిన్చాన్ వాళ్ళ ఊరు. షిన్చాన్ ఇక్కడ దింపేసాము. అదే షిన్చాన్ వాళ్ళ బిల్డింగ్. మనం దగ్గరికి వెళ్తాం. షిన్చాన్
నేను వచ్చానని చెప్పు, బట్ చిన్న పని ఉంది, ఎగ్జామ్ రాశాడు. ఓకే బై రా షిన్చాన్. షిన్చాన్ అడిగితే బాయ్ అప్పుడు బాయ్ బాయ్ రా షిన్చాన్. అయితే ఇక్కడ హై స్పీడ్లో మనం ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనకి రిజల్ట్స్ వస్తుంటాయి. తొందరగా ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం. మళ్ళీ 8 కిలోమీటర్ వద్దాం. 190 km/h అవుతున్నా. అదే ఎంసీక్యూ కార్స్ ఉంటాయి 250, 300 per hour. అరే బాబీ, మనం ఇట్లా వచ్చాం, ట్రైన్ ఇట్లా వచ్చింది. పర్లేదు టైం వేస్ట్ చేసుకున్నాం. ట్రైన్ ఏదంటే హై స్పీడ్ వెళ్తుంది. మనం వెళ్ళిపోయి నేను దీనికి ఏం నాకుదు ఇంటికి వెళ్ళాలి కదా. మర్చిపోయిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ వాళ్ళ బైక్స్ అవన్నీ కొనుక్కోవాలి కావాలి. దాన్ని డబ్బులు ఇసుకోవాలి. ఇంకా డబ్బులు కట్ట ఇస్తే అయ్యా నేను చెప్పినప్పుడు వాళ్ళు చేస్తారు. కానీ లోడ్ మాత్రం నేను తీసుకొచ్చి ఎందుకంటే అక్కడ దగ్గర వాళ్ళు ఉంటారు. అసలు ఊళ్ళో క్యాన్సర్ అయితే ఒక్కొక్క వేసిపడి వేయాలి. ఇదండి గుడ్ న్యూస్ గాయస్. మనమైతే ఎస్ అయిపోయినాం. మనకైతే ఒక 2 కార్లు 3 కార్లు ఇదైతే ఇచ్చారు. హెలికాప్టర్ కూడా మనదే. మిగతా బైక్స్ కార్లు అని వాళ్ళవి. నేనైతే తీసుకుని పోయినా. ఇది మా కానిస్టేబుల్ అంటే కొంచెం ప్రీమియం కానిస్టేబుల్ అనమాట. సరే ఇప్పుడైతే మనం పక్కేసుకుని రావాలి. ఇది ఆడ పెట్టుకుంటే వాడే తెచ్చుకుంటే కట్టం. ఓకే ఇది కూడా 180 అవుతుంది km/h. వచ్చేసాం. మనమైతే ట్రక్ అయితే తీసుకున్నాం. కొన్ని లోడ్ చేసినాం కానిస్టేబుల్స్తో. ఇదైతే కొంచెం ప్రీమియం ట్రక్ అందుకే మనం తీసుకొచ్చిన దారిలో దొంగలు అవి వాడు షూట్ చేసిన ఏడాడు వస్తారా. స్లోగా పోలీస్ స్టేషన్ కూడా ఉంది కాబట్టి ప్రస్తుతం ఉండదు. ఇక్కడ పార్క్ చేసేద్దాం. వాళ్ళు పెట్టేశారు లోపల. ఓయ్ 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 అది అయితే పెట్టేస్తారు. చూడండి గాయస్, వాళ్ళైతే లోపల పెట్టేస్తారు. హెలికాప్టర్ ఎక్కడ బాబు, ఎవరో తీసుకుపోయారంటే పని ఉంది. సో ఇదైతే మన కార్, అది మన కార్, మన బుల్లెట్. ఇది మన బుల్లెట్ కాదు, అక్కడున్న ఆ కార్, ఇంకా ఈ వైట్ కార్ మందే. తీసుకొని బయట తిరుగుదాం పాండి. అంటే ఎవరెవరు ఏం తప్పులు చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిపోయారంటే ఎవరో వాళ్ళ తప్పిపోయారంటే వాళ్ళు చూసుకుంటారు. ఒకటి కేసు కదా, అయినా సరే జాగ్రత్త చూడాలి. ఇగో అయితేనే వచ్చి వెళ్ళిపోతున్నాడు. రాష్ట్రాలు చూపించడానికి ఉంటుంది. వీడు బాగానే పోతున్నాడు స్లో. గుడ్ బాయ్. సిటీ మొత్తం తిరగాలి మనం ఇప్పుడు. వీడియో మంచిగా ట్రై చేస్తున్నాం. మనం కొంచెం స్పీడ్ వెళ్తున్నాం. పోలీస్ కదా ఏమంటారు, ఎవడేమంటారు. నేను వేగుతున్నా, వాడు చూస్తున్నా ప్రాబ్లం. అలాగే వీళ్ళు కూడా గుడ్ బాయ్. ఎవరు కూడా గుడ్ బాయ్స్, వాళ్ళు మంచిగా వెళ్తున్నారు. గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్. వీడియోస్లో పోతున్నాడు. అందరూ బాగానే ఉన్నారు. ఎందుకు దొంగలు అందరూ ఎక్కువైతున్నారు ఏమో. వాడు 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 ఓ ఓ ఓ ఓ మనమే కొంచెం స్పీడ్ వెళ్తున్నాం అనుకుంటా. ఆగా ఇక్కడ ఆడు పోరా. అరే ఆపిండు, నేను ఆపినందుకు అందరు వస్తారా? పోరా. ఆయనకి ఈ స్లోప్ అది పైకి ఉంది, ఎక్కడికనే వస్తలేదు. పోరా ఏడు అనుకుంటా. ఆగరాయ్. ఏయ్ ఇందాక మంచి డ్రైవింగ్ చేస్తుంటే ర్యాష్ డ్రైవింగ్ వస్తున్నాగరా. ఇక్కడ కల్లారా ఎక్కువైంది మీకు. దిగు.
కానిస్టేబుల్ చెప్పి ఈ బండి పోలీస్ స్టేషన్లో పెట్టాలి. బాగా ఎక్కువైతే వీళ్ళకి. రే సంజయ్, ఒక కారు పెట్టినా తీసుకెళ్ళు, రాష్ డ్రైవింగ్ చేస్తున్నాయి నాకు కొడుకులు. ఒకసారి వచ్చావా గంతు పట్టుద్దా. ఈడు పోతనే లేడు. అరే పోతావా, నేను పేరు చూపాలా? అద్దాలు చెప్తావా? వీడు ఓటరా, ఇంక వదిలేదు. ర్యాష్ డ్రైవింగ్ చేసిండ్రు, ర్యాష్ డ్రైవింగ్. డైరెక్ట్ వచ్చినా దీన్ని ఆగరా అంటే స్పీడ్ లేదు సార్. అట్లాంటప్పుడు స్టాప్ చేసుకోలేరు. స్లోగా వెళ్ళాలి. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడు, ర్యాష్ డ్రైవింగ్. ఏంటి కాస్ మనం ఇప్పుడు హై స్పీడ్లో పోయినా ఉంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవాలి. 50 కేసులు పడ్డాయి మన మీద. కాదులే, కొత్త కారు వదిలేస్తుంది. టర్నించుకో. సారీ, తాగలేదులే. 50 కేసులా? 50 ఇగో ఇప్పుడు 51. ఏం జరుగుతుంది పండి? ఏం జరుగుతుందో నాకు అర్థమట్లే. ఏమైంది కానిస్టేబుల్? గుడ్ మార్నింగ్ సార్. సార్ 51 దీంతో కలిపి 52. 52. ఇంకా 3-4 కూర్చున్నారు అక్కడ. 3 55. ఏం జరుగుతుంది ఇక్కడ? 55 కంప్లైంట్లు వచ్చినాయి సార్. ఏమంటే వాళ్ళ పిల్లలు ఎక్కువ అబ్బాయిలే మిస్సింగ్ అవుతున్నారు. ఎందుకు? ఏమో సార్, అబ్బాయిలు ఎక్కువ మిస్ అవుతున్నారంట. వాళ్ళు చెప్పిన వాళ్ళు కొంతమంది అయితే అందులో 100కి 80% అయితే ఫారెస్ట్ ఎక్కర్ అంటున్నారు. మన జురాసిక్ పార్క్లో అనమాట. మిగతా వాళ్ళు మొత్తం వేరే వాళ్ళు కిడ్నాప్స్ గ్యాంగ్స్ చేస్తున్నారు. ఇది కొంచెం మిస్టీరియస్గా ఉంది సార్. దీనికి ఎవరు భయపడలేదు, మీరే వెళ్ళాలి. భయపడతారా? సరే వెళ్తున్నా. ఇంకేమైనా కేసెస్ వస్తే నాకు ఫోన్ చేయండి. హెలికాప్టర్ ఏదిరా అంటే పోలీస్ భయపడి మళ్ళీ వచ్చేసారు. ఇంత భయపడుతూ ఉండొద్దు, అందుకే పోలీసులు గ్యాంగ్స్ అందరు ఇట్లా తయారయ్యారు. ఇదే మన ఇల్లు. ఇప్పుడైతే మనం జురాసిక్ పార్క్ సైడ్ వెళ్ళాలి. జురాసిక్ పార్క్ ఎక్కడ కూడా నాకు తెలీదు. ఎక్కడ బాబు జురాసిక్ పార్క్? నాకు తెలిసినంత వరకు నాకు తెలీదు. సరే వెళ్దాం పండి. ఎటు తొందరగా కేసుని సాల్వ్ చేసి పడుతుంది అక్కడ. నాకు తెలిసి దొంగలు ఇచ్చిన ఈ పనులు చేసేవాడు ఖచ్చితంగా మనిషి ఉండడు. ఎందుకంటే ఒక్క రోజులో 55 కేసులు, 80% ఫారెస్ట్లు ఉంటాయి. ఫారెస్ట్ జురాసిక్ పార్క్ అక్కడ ఎవ్వడు ఉండలేడు. ఉన్నాడంటే వాడు ఖచ్చితంగా మనిషి కాదు. వెళ్దాం పండి. అక్కడ జురాసిక్ పార్క్ అని నేను అనుకుంటున్నా. ఇది చూడండి ఎంత స్లో వెళ్తుందో. షిన్చాన్ గారు ఊళ్ళో ఉన్నాడు. అమ్మయ్య, అని ఊళ్ళో దింపని కావడం ఏంటంటే వాడు కూడా కిడ్నాప్ అవుతుండే. ఎవరో ఫోన్ చేస్తుంది. హలో, ఏంటి షిన్చాన్ కూడా కిడ్నాప్ అయ్యాడా? కేసు బాగా ఎక్కువైతున్నాయి. పర్లేదు, నేను చూసుకుంటా. ఎట్ సైడ్? వాడిని ఒక్కడే సపరేట్గా ఎవడో తీసుకుపోయినట్టుండు. అయితే గ్యాంగ్ మెంబర్, వీడైతే కాదు. స్లో వెళ్ళాలి. మనకు ఇప్పుడు బైక్ కావాలి ఇక్కడ తిరగాలంటే. బుల్లెట్ సౌండ్ చేయకుండా తీసుకెళ్ళు. మనమైతే వచ్చేసాం ఫారెస్ట్లోకి. ఇక్కడ ఎవరు ఉన్నారు? ఎవర్రా బాబు వీళ్ళంతా ఇట్లున్నారు? వీళ్ళు కొంచెం డేంజర్గా ఉన్నారు. ఒక్కొక్కరిని మెల్లగా తీసుకొడుతుందాం. ఏంట్రా మీరు డాన్సింగ్ చేస్తున్నారు? డాన్సింగ్ రెడీ సార్?
డాన్సింగ్ లేడీస్ కాదు వీళ్ళు. అట్లయితే వీళ్ళు చావట్లేదు ఏంద్రా. సరే వజ్రాయుధం తీసేద్దాం. కొంచెం పక్కకి చిరుకని ఒక్కొక్కరిని లేపుకుంటూ పోదాంపా. ఏంట్రా బుల్లెట్ కాదు, బుల్లెట్ కూడా దిగుతలేదు దానికి. అదే వెళ్ళిపోయింది, వీళ్ళకేం అవట్లే. అరే పేలిపోయినా ఏం అవట్లే. నాకు తెలిసి వీళ్ళు కొంచెం డేంజర్ ఉన్నారు కానీ జారుకోవాలి. అందుకే నా పోలీసులే ఆ గోడెనికలు ఎవరు ఉన్నారు. ఎవరు చూడనీకి వెళ్తే వాళ్ళు నన్ను ఇంకా చూడలేదు. లైక్ లేవనుకుంటా. ఇప్పుడే చెంపై వాళ్ళరా బాబు. లేదంటే నా పని గంగలో కలిసిపోతా. అట్లయితే కాదు, ఏదో ప్రాబ్లం ఇది. రంగబాబు దగ్గరికి వెళ్ళాలి. స్పీడ్గా వెళ్దాం రంగబాబు దగ్గరికి. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది నాకు అర్థమే కావట్లే. స్పీడ్గా వెళ్ళిపోదాం. ఏంది బాబు వీడికి వచ్చావు? ఎందుకు వచ్చావు నాకు తెలుసు. ఊళ్ళో జరుగుతున్న దానికి కారణం మీ అబ్బాయిలే. మేమేం చేశాను సార్? వేరే అబ్బాయిలు చేస్తుంటే అందరూ ఏం చేశారు? అక్కడ చూడండి ఊళ్ళో గ్యాంగ్ మెంబర్స్ కూడా అరే మాయమైపోతున్నాడు. చూడండి ఎలా మాయమైపోతున్నారు అందరూ అబ్బాయిలే. ఏం జరుగుతుంది చెప్పండి స్వామి ప్లీజ్. బాబా నాకు అర్థం కావట్లేదు, అసలు కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను. అక్కడికి వెళ్ళి చూస్తే అవి చావట్లే. ఎంత బ్లాస్ట్ చేసేది నేను, పక్కన బైకింగ్ బ్లాస్ట్ చేసిన. అది దయ్యం అనుకుంటుంది, ఇంకేం కావట్లే. నాకు చెప్పడానికి కూడా భయం వస్తుంది నాకు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లే. దానికి అంతటి కారణం అబ్బాయిలు. ఏం జరిగిందంటే ట్వర్క్ అని ఒక ట్వర్క్ అని ఒకటి ఉంటుంది. అతను గొప్ప డాన్సింగ్ లేడీ, వాడి డాన్సర్. అబ్బాయిలు వాళ్ళు డాన్సింగ్ మంచిగా చేస్తాడు కాబట్టి చూసి వాడిని చంపేస్తారు, వదిలేసాయి. వాళ్ళందరికీ బాస్ ఇంకోడు ఉన్నాడు. ఎవడాడు? పంప్కిన్ రాజా. పంప్కిన్లు అమ్ముకుంటూ కూర్చుంటాడా? కాదు, దానికన్నా గొప్ప పని చేస్తాడు. పంప్కిన్ రాజా ట్వర్క్ ఇద్దరు అన్న తమ్ముడు. పంప్కిన్ అబ్బాయిలని చంపడానికి వెళ్తే గ్యాంగ్తో పంప్కిన్ వేసి పడగొబ్బారు. వాడి పేరు పంప్కిన్ కానీ వాడి ఫేస్ కాదులే. ఇప్పుడు వాడు దయ్యం అయ్యాడని విన్నా. వాడేదంతా చేస్తున్నాడు. దానికి నువ్వు ఒకటి చేయాలి. వాళ్ళని చంపాలంటే ఒక్కటే దారి. అదే ఒక వెహికల్. ఆ వెహికల్ని కనపడితే ఆ వెహికల్ నువ్వు కనిపెట్టాలి. వెళ్తున్నా బాబా. ఆ వెహికల్ ఎక్కడ ఉంటుందో నాకు దాని పేరు ఏదో అన్నారు, బుగ్గియా ఏదో అన్నది. నాకే తెలియదు. మనం అయితే ఇప్పుడు ఎక్కడ ఎత్తాలరా బాబు? నాకు తెలిసి షిన్షాన్ని మనం తర్వాత కనిపెడదాం. ముందు షిన్షాన్ అయితే పంపిద్దాం. వాడు ఎక్కడ ఉంటాడు రా బాబు? నాకు తెలిసి వాళ్ళు కిడ్నాప్ చేసినట్టు వదిలేసి మనకి ఇప్పుడు గోల్డెన్ ఛాన్స్. బగ్గీ ఏదో ఎప్పుడో అదైతే కనిపెట్టాలి. ఎక్కడ ఉంటుందబ్బా? ఎక్కడుంటుంది? మనం వాళ్ళ ఇల్లు కనుక్కుంటే ఆ ఇల్లులో ఉండొచ్చు. నాకు తెలిసి ఇంట్లో ఉండొచ్చు, ఎందుకంటే ఇది ఒక అబాండెడ్ హౌస్. ఇందులోనే వాడు ఉండొచ్చు. ఇప్పుడు కాదు, ఒకప్పుడు. మనమైతే వెళ్ళి చూద్దాం. కన్ను రెడీగా పెట్టుకుందాం. వచ్చే గన్లో ఎవరెక్కడ నుంచి వస్తారో తెలియదు కానీ వచ్చి లేపడదు పిల్లాన్ని. ఇదేదో కార్ ఉంది, నాకు తెలిసి ఇదే అనుకుంటా కార్. బగ్గీ. ఇది కొంచెం డిఫరెంట్గా ఉందిరా బాబు. వెనకాల ఎవరు అమ్మాయి ఉంది. ఎవరి అమ్మాయి నాకు తెలియదు. మనకి ఎందుకు, దయ్యం అనుకుంటా. సరే తీసుకొని మనం ఆ ఫారెస్ట్కి వెళ్ళాలా? నాకు ఇంక భయం వస్తుంది. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. దారుణంగా రక్తపాతం సరిపోతుంది. బాయ్.